సజ్జల భార్గవని లోపలేసేయాలా, రోజాని లోపలేసేయాలా, ఒక్కొక్కళ్ళని లోపలేసేయాలా. ఇదంతా కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వీళ్ళు కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళని సంతృప్తిపరచడానికి. అంటే సైకో మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అడిగేదాన్ని ప్రభుత్వం చేస్తే అప్పుడు అవతల వాళ్ళని సైకో అనే అర్హత మనకుంటుందా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని కేసులు పెడితే అసలు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా బయట తిరిగేవాళ్ళ? తెలుగుదేశం వాళ్ళని నడవగలిగేవాళ్ళ, తిరగగలిగేవాళ్ళ, బ్రతకగలిగేవాళ్ళ? వైసీపీ హయాంలో ఒక అచ్చెన్నాయుడు, ఒక రవీందరో, ఒక చంద్రబాబు, ఒక అయ్యన్న పాత్రుడు ఇట్లాంటి వాళ్ళని మీద ప్రతీకార రాజకీయాలు చేస్తేనే అసలు ఎంత రాక్షసుడు, ఎంత రాక్షసుడు, ఎంత రాక్షసుడు, ఆ విధ్వంసకార్యాన్ని 1,00,000 సార్లు చెప్తా ఇప్పుడు మనం వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంబటి రాంబాబు దగ్గర నుంచి, గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి, పిన్నెల్లి దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఆ రోజున క్రిమినల్ కేసులే, ఆ రోజున అవినీతి కేసులే. అప్పుడు చేస్తే కక్షపూరితం, ఇప్పుడు మేం చేస్తే న్యాయం. అది ఎందుకు చేస్తున్నామంటే మా కట్టర్ కార్యకర్తలు చెప్తున్నారు. హింసను ప్రేరేపించమని చెప్పేదాన్ని ప్రోత్సహించగడికి ఇంకెందుకు ప్రభుత్వం? అప్పుడు జగన్ చేసిన తప్పెట్టవుతుంది. ఇవాళ శాశ్వతంగా 100 ఏళ్ళు మనం అధికారంలోకి ఉన్నాం, 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు. ఆ తర్వాత అవతలోడు ప్రతీకారం తీర్చుకుంటే మళ్ళీ రౌడీ రాజ్యం, ఫ్యాక్షన్ రాజ్యం కాకుండా ఏం మరుగుతుంది?